పిల్లలు పుట్టనటువంటి వాళ్ళు ఆ పుట్టడం కోసం రకరకాల ప్రయత్నం చేస్తారు. ఒకటి మహిళకి సంబంధించినటువంటి అండం బాగానే ఉండి, పురుషుడికి సంబంధించినటువంటి వీర్యంలో ఆ కణాలు లేకపోతే సక్రమంగా, అప్పుడు వేరే మగవాళ్ళకి సంబంధించినటువంటి దాంతో ఫెర్టిలైజ్ చేయడం ఒకటి. లేదు పురుషుడికి సంబంధించినటువంటి వీర్యంలో గనక వీర్య కణాలు బలంగానే ఉండి మహిళకి అండం రిలీజ్లో ప్రాబ్లం ఉంటే దానికి సపరేట్ చేయడం, ఇట్లాంటి రకరకాల ప్రయత్నం చేస్తారు. లక్షలకి లక్షల డబ్బులు. తీరా చూస్తే అక్కడ ఫెయిల్ అయితే అప్పుడు పిల్లల్ని, ఎవరో ఒక పిల్లల్ని మాకు కావాలి, ఎవరి బిడ్డ అనేది మేము అడగం, మేము తీసుకుంటాం, ఇంతని డబ్బులు కడతాం, కానీ మళ్ళీ ఆ తల్లిదండ్రులు మా దగ్గరికి రాకూడదు, మా బిడ్డే అని చెప్పి, మా బిడ్డగానే పెరగాలి. ఇది పొత్తిళ్లలో ఉన్న బిడ్డల దగ్గర నుంచి ఊహ తెలియని బిడ్డలు మాకు కావాలని కోరుకుంటారు. ఇప్పుడు ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ అట్లాంటి వాళ్ళని అరేంజ్ చేస్తున్నాయి. సృష్టి, నమ్రత అదే పని చేసుకొచ్చారు. దేశంలో ఏ పేద రాష్ట్రాలలో ఎక్కడైతే పేదరికం ఎక్కువ ఉండి పిల్లల్ని ఎక్కువ కని వాళ్ళని పోషించలేక ఇచ్చేయడానికి రెడీ అవుతారో వాళ్ళకి 1 లక్ష 2 లక్షలు చేతిలో పెట్టడం, అదే సందర్భంలో పిల్లలు లేక ఇబ్బంది పడే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కెపాసిటీని బట్టి 5 లక్షల నుంచి 10 లక్షలు 15 లక్షల దాకా వసూలు చేసుకోవడం, ఇట్లాగా ఈ మధ్యవర్తులకి 50,000 నుంచి ₹1,00,000 అలాగా అరేంజ్ చేసినటువంటి వాళ్ళకి ఇచ్చుకురావడం, ఇందులో సంపాదించిన డబ్బుల్ని విదేశాలకు పంపించడం, అక్కడ దాచిపెట్టుకోవడం, అలాగే విదేశాల్లో పిల్లల ద్వారా కొనలేదన్నటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ కన్నట్టుగా వీళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చి పంపించడం, ఇట్లాగా పెంచుకునేటటువంటి వాళ్ళకి సంబంధించి ఇవన్నిటి ద్వారా డబ్బులు భారీగా సంపాదించారన్నదే ఇప్పుడు ఈడీ విచారణ చేస్తుంది. ఏం తెలుస్తుందో చూడాలి.